మనశంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరి నోట కూడా ఆనందాలు పోయిస్తుంది. ఎందుకంటే ఈ సంక్రాంతికి అంటే ఈ సంక్రాంతి అనే కాదు, ఎవ్రీ సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడి గారు ఏ సినిమాతో వచ్చినా కూడా పక్కా హిట్ అని చెప్పేసి ఒక ముద్ర అనేది పడిపోయింది. మరి ఇప్పుడు ఈ సినిమా టాక్స్ కావచ్చు, రివ్యూస్ కావచ్చు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారికి సాధ్యం అవుతుంది ప్రతి బాల్ సిక్సర్ కొట్టడం అనమాట. ఎందుకంటే మన టాలీవుడ్లో చాలా తక్కువ మంది డైరెక్టర్లు చేసిన ప్రతి సినిమాలు హిట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. రాజమౌళి గారి తర్వాత అసలు ఈ జనరేషన్లో ఎవరు లేరని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది అనిల్ రావిపూడి గారు అయితే ఆ ఇది ఫిల్ చేస్తున్నారు. అంటే చేసిన ప్రతి సినిమా కూడా ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా చూసుకోవడం. సో మరి ఇక్కడ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా చూసుకుంటే కనుక బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్ని, ఆయన టైమింగ్ని వాడుకోవడంలో అనిల్ రావిపూడి గారు 100% సక్సెస్ అయ్యారు. సో మొత్తం ఫుల్ లెంత్ ఎంటర్టైనర్, అంటే కొంచెం మధ్య మధ్యలో సెంటిమెంట్ సీన్స్ పెట్టి ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంగేజ్మెంట్గా అసలు మొత్తం కూడా అంటే ఎంటర్టైన్మెంట్ అన్నట్టు ఫుల్గా చిరంజీవి గారిని ఇంతలాగా ఈ మధ్యకాలంలో ఎవరు వాడుకోలేదు కంబ్యాక్ తర్వాత అన్నట్టుగా అలా చూపించారనమాట. అలాగే ఫస్ట్ బిగినింగ్ నుంచి హుక్షప్ సాంగ్ కానీ మొత్తం ఎండింగ్ దాకా వెంకటేష్ గారు వచ్చి ఆయనతో సాంగ్ కానీ అట్లా క్లైమాక్స్ ఫైట్ ఎపిసోడ్ కానీ మొత్తం ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఆయన తీసుకున్న స్టోరీ పాయింట్ చాలా సింపులే. సో భార్యాభర్తల మధ్య విడిపోయిన తర్వాత పిల్లల కోసం కలవాల్సి వస్తే ఎలా ఉంటుంది ఏంటి అనే నేపథ్యంలో కథ సాగుతూ ఉంటుంది. మరి చిరంజీవి గారికి ఇప్పుడున్న ఆయన ఏజ్కి కానీ ఇదంతా పర్ఫెక్ట్ సినిమా అని చెప్పొచ్చు. అండ్ లుక్స్ చూసుకుంటే అబ్బా ఇంకా 30 ఏళ్ళ కుర్రోడ్రా అనే విధంగా అనిపిస్తారనమాట. సో ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ అన్నీ కూడా చాలా దగ్గరుండి చాలా నీట్గా తీసుకున్నారు. అసలు థియేటర్లో వస్తున్న ప్రతి సాంగ్కి ఫ్యాన్స్ రెస్పాన్స్ కానీ, అలాగే సాంగ్స్ కాకుండా మధ్యలో ఒక స్పెషల్ మెడ్లీ పెట్టారనమాట. చిరంజీవి గారి పాటలకి వెంకటేష్ గారు డ్యాన్స్ చేయడం, అట్లాగే వెంకటేష్ గారి పాటలకి చిరంజీవి గారు డ్యాన్స్ చేయడం. సో ఇంకా వాటికైతే ఫ్యాన్స్ నుంచున్న చోట నుంచి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఊగిపోయే రేంజ్లో ఆ వైబ్ అయితే ఉందన్నమాట. సో ఇక ఈ సంక్రాంతికి అయితే నిజంగా చిరంజీవి గారి మార్క్ అనుకోవచ్చు, బాస్ దే అనుకోవచ్చు సంక్రాంతి. సో ఆ రేంజ్లో ఇంపాక్ట్ చూపించారనమాట. అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటే, కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఎవరు ఆపలేరు సినిమాని. సో ఆల్రెడీ ప్రీమియర్స్ నుంచి ఫ్యామిలీస్ రావడం మొదలుపెట్టేశారు. మరి అనిల్ రావిపూడి గారిని ఫ్యామిలీస్ అంత ఓన్ చేసుకున్నారనమాట. సో ఇంకా ప్రతి సంక్రాంతికి మరి ఇట్లా సినిమా దింపితే ఖచ్చితంగా ప్రతి సంక్రాంతి ఆయనదే అవుతుందన్నమాట. సో ఆల్రెడీ ఇప్పటికి 3 హీరోలతో చేస్తారు. ఇంకా నెక్స్ట్ నాగార్జున ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు మా హీరో కూడా చేయండి అని చెప్పి. సో మరి ఈ శంకర్ వరప్రసాద్ గారు రిజల్ట్ చూసిన తర్వాత ఇంకా అందరు హీరోలు మళ్ళీ ఆయనకి క్యూ కడతారు, నిర్మాతలు కూడా క్యూ కడతారంటే ఎటువంటి సందేహం లేదు. సో మరి అనిల్ రావిపూడి గారు ఇలాగే మరో 9 ఆపైన ఇంకో 9 ఇలా బ్లాక్ బస్టర్స్ కొట్టాలని అందరూ కూడా కోరుకుంటున్నారు అనమాట. సో మరి ఇలాంటి ఒక మంచి డైరెక్టర్ దొరికినప్పుడు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఇదివరకు ఈవి సత్యనారాయణ గారితో అయితే ఈయన పోలుస్తున్నారు అనమాట ఈ జనరేషన్కి. సో మరి ఈ సినిమా అటు చిరంజీవి గారు కానీ, నయనతార గారు కానీ, మిగిలిన క్యారెక్టర్స్ కానీ, వెంకటేష్ గారు కానీ, క్యాథరిన్ గారు కానీ అందరూ కూడా చాలా ఎరగదీస్తారు పర్ఫార్మెన్స్. మెయిన్ అసలు చిరంజీవి గారు ఉన్నప్పుడు ఎవ్వరూ పక్కన కనిపించారు అనమాట. సో ఆయన కామెడీ టైమింగ్, ఆయన ఏడ్చేనప్పుడు అందరూ ఆడియన్స్ ఏడుస్తారు. అంటే ఇంకా చిరంజీవి గారు నటిస్తే సినిమా అనే విధంగా ఈ సినిమాలు ప్రతి ఉన్నాయి. అలాగే సాంగ్స్ ఇంకా ఏది తక్కువ చేయలేదన్నమాట. సో కూర్చుని టికెట్ కొనుక్కున్న ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్కి 100% సాటిస్ఫాక్షన్, ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. సో మరి ఇంకా లాంగ్ రన్లో ఇది కలెక్షన్లు ఎంత వస్తాయని లెక్క పెట్టుకోవడమే.